పొత్తు ధర్మంలో భాగంగా కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతిస్తున్నామన్నారు టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిందని, కులగణన చేపట్టిందని చెప్పారు. నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో పన్నాల గోపాల్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పుడు పట్టభద్రుల కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా కరీంనగర్లో ఉపాధ్యాయ నియోజకవర్గానికి, నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో మా పార్టీలో గతంలో పనిచేసి ప్రస్తుతం ఈ టీచర్ల నియోజకవర్గంలో సమస్యలు లేవనెత్తే లక్ష్యంతో పన్నాల గోపాల్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. వారికి పన్నాల గోపాల్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వారికి మా మద్దతు తెలియజేస్తున్నాం. మొదటి ప్రాధాన్యత ఓట్లు ఆయనకు వేయవలసిందిగా. చాలా నిజాయితీగా ఉపాధ్యాయ ఉద్యమంలో పనిచేసిండు. అనేక సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమంలో మాత్రమే కాదు, సామాజిక ఉద్యమాల్లో క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి వ్యక్తి. ఆయనకు మా మద్దతు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి వై అశోక్ కుమార్ గారికి మా మద్దతు తెలియజేస్తున్నాం. ఆయన మెదక్ జేఏసీ చైర్మన్గా పనిచేశారు. మెదక్ జేఏసీ చైర్మన్గా పనిచేసిండ్రు. అదేవిధంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా జేఏసీతో కొనసాగారు. అనేక రకాల నిరుద్యోగ సమస్య, అనేక రకాల సామాజిక ఉద్యమాలు లేవనెత్తినటువంటి అనేక సందర్భాల్లో కూడా మాకు మద్దతు అందజేశారు. చాలా నిజాయితీగా టీచర్స్ మూవ్మెంట్లో 1980 దశకం నుంచి పనిచేస్తూ ఉన్నారు. అందుకని వారికి కూడా మేము మద్దతు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఇకపోతే కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ వారు మా మద్దతు అడిగారు. మరి పొత్తు ధర్మం పాటిస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికే మద్దతు చేద్దామని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. దాని ప్రకారం వారికి మద్దతు తెలియజేస్తున్నాం. వారిని బలపరచవలసిందిగా మా పార్టీ అభ్యర్థుల సభ్యులను మాత్రమే కాదు, మేము మిగతా సానుభూతి పరులను, తెలంగాణ ఉద్యమకారులను అందరికీ కూడా పేరు పేరున అభ్యర్థిస్తున్నాం.